తన నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ కు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సీటు రాకుండా ఉండేందుకు వైకాపా నాయకులు ఎందరో దేవుళ్లకు మొక్కుతున్నారని, అయితే తమ తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి లిస్టులోనే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరును ప్రకటించడంతో వారి గొంతులో వెలక్కాయ పట్టుతుందని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ప్రతినిధి దాస్యం ప్రసాద్ నగర మీడియా సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లిస్టులో పేరే లేదు, అసలు పోటీలోనే నోటికి కూడా గోప గుయ్యమనిపించి రాజమహేంద్రవరం అర్బన్ నుంచి ఆదిరెడ్డి కుటుంబం నుంచి ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్నారని ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో రాజమహేంద్రవరంలో ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధితో పాటు అతనికి వతాసు పలుకుతున్నటువంటి పేటీఎం బ్యాచ్ కూడా పంచులు తడిసిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజమహేంద్రవరం నియోజకవర్గంలోని. అనేక సందర్భాల్లో ఈ యొక్క పేటీఎం బ్యాచ్ అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేరారు. వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చంద్రబాబు నాయుడు గారి నోటంట ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడైతే సీటు అనౌన్స్మెంట్ అయిందో వాళ్ళకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటి మీద నిద్ర లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సరే, మా పని ప్రజాక్షేత్రంలోని ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, అప్పారా గారు కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజాదరణ కలిగిన కుటుంబాన్ని ప్రజలు ఏ రకంగా మరి యాక్సెప్ట్ చేస్తున్నారో మనం అందరికీ తెలిసిందే, చూస్తుంది. నిన్న ఒక ఇద్దరు 420 కొంతమంది బ్యాచ్ వేసుకుని ఒక ఇద్దరు 420లో ఇదే ప్రెస్ మీట్ లోని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ 420 ఇద్దరు, ఒకడు ప్రవీణ్ చౌదరి, ఇంకొకడు బిల్డప్ లో చిన్న, వాడి పేరు ఎత్తడం కూడా అనవసరం, రెండోవాడి పేరు వాడిని హైలైట్ చేసినట్టు అవుతుంది. కానీ మీడియా పరంగా చాలా ఎక్కువగా మాట్లాడారు కాబట్టి ఆ పేరు ప్రస్తావించవలసి వస్తుంది. ఈ ఇద్దరు 420లు, దాంట్లో ఒక 420 ప్రవీణ్ చౌదరి అనేటువంటి 420 కార్మికుల దగ్గర లక్షల రూపాయలు కాజేసి పబ్బం గడుపుకుంటూ కార్మికుల్ని ప్రతి నెల వచ్చే జీతంలోని ఆ ఇంటికి చికెన్ తీసిరా, మటన్ తీసిరా అని కార్మికులను ఇబ్బంది పెడుతూ జీవనం సాగిస్తున్నటువంటి ఈ 420 నిన్న కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆదిరెడ్డి భవానీ గారి మీద, వాసు గారి మీద, అప్పారావు గారి మీద. దానిలో భాగంగా ఎమ్మెల్యే గారిని మీరే కావాలని ట్రోల్ చేసి బయటికి రానివ్వకుండా చేశారంటున్నారు. ఆ సంస్కృతి ఏర్పడింది మీ పార్టీలోనే, మీ అధినాయకుడి దగ్గర. నువ్వేదైతే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళావో మీ అధినాయకుడికి అలవాట ట్రోల్ చేయటం. ఎవరైతే వైఎస్ విజయం గారు కావచ్చు, సోదరిమణి వైఎస్ షర్మిలారెడ్డి గారు కావచ్చు, మీ అధినాయకుడు ఏ విధంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టి రాజకీయాలకు దూరంగా ఉంచాడో ట్రోల్ చేయడం విధానం ముందు మీరు తెలుసుకోండి. ఆదిరెడ్డి కుటుంబం మీద కాదు పడేయడం. అసలు మీ పార్టీలోని మీ పార్టీ నాయకుడు ఎదుగుదల కోసం, మీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి విజయమ్మ గారిని, షర్మిల గారిని ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారు, వాళ్ళు ఎలాగున్నారు అనే దాని మీద ఒకసారి దృష్టి పెట్టు. అంతేగాని నీ 420 చిందులు ఆదిరెడ్డి కుటుంబం దగ్గర కాదు. ఆదిరెడ్డి భవానీ గారు కనిపించట్లేదని ఈ 420 మాట్లాడుతూ ఉన్నాడు. ఆదిరెడ్డి భవానీ గారు కనిపించకపోవటం ఏదైనా ఐకేర్ సెంటర్కి వెళ్ళి ఒకసారి చూపించుకో. పచ్చకామర్లోకి లోకవంతగానే పచ్చగానే అంటదంట. నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంది. ఈ రోజున భవానీ గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు, బాదుడే కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఇదేం కర్మ రాష్ట్రానికి కావచ్చు, భవిష్యత్తుకి గ్యారంటీ కావచ్చు, అనేక కార్యక్రమాల్లో ప్రతి డివిజన్లోనూ కూడా చేపట్టిన కార్యక్రమం ఆవిడ పాల్గొన్నారు. అది ప్రజలకి తెలుసు, రాజమహేంద్ర నియోజక ప్రజలు చూశారు కూడా. కళ్ళు ఉన్న కబోదులాగా మీరు మాట్లాడటం అనేది సరైన విధానం కాదు. ఎస్సీలకి మేనమామ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డిని ఎస్సీలు అందరూ నమ్మారు. కానీ ఈ రోజున ఎంత వ్యతిరేకత ఉందో ముందు మీరు ఆ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి.
అంతేగాని పబ్లిసిటీలు ఏంటి సోషల్ మీడియాలో అడ్డు పెట్టుకొని ఫేక్ ట్రోలింగ్స్ చేయడం కాదు. రేపొద్దున్న మీకు జరగబోయే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఊహించుకొని ఇక మీద ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారి మీద, ఆదిరెడ్డి కుటుంబం మీద, అప్పారావు గారి మీద ఎవరైనా ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఏ విధంగా తిప్పుకొట్టడానికి మేము రెడీగా ఉన్నామని